హాయ్ అండి. ఒక్కసారి ఫిక్స్ వస్తే జీవితాంతం విడిచి బిళ్ళలు వాలాలా? చాలా మంది ఇది అడుగుతూ ఉంటారు. జనరల్ గా ఫిక్స్ వచ్చినా ఎందుకు వచ్చింది అన్న కారణాన్ని బట్టి మనం ఎంతసేపు వాడాలన్న దాని మీద డిపెండ్ అయి ఉంటదండి. ఒకవేళ ఎప్పుడన్నా సడన్ గా ఏదైనా గ్లూకోజ్ తగ్గు ఏమన్నా సోడియం తగ్గి మెటబాలిక్ చేజెస్ అంటారు, సడన్ గా మందు తాగుతూ సడన్ గా ఆపేసిన వాళ్ళకి, తలకి చిన్న దెబ్బ తగిలి దాని వల్ల ఫిక్స్ వచ్చిన వాళ్ళకి ఆ కారణం తగ్గిపోతే వెంటనే ఆపేయచ్చు. అంటే లైక్ 1 to 2-3 months లో ఆ మెడిసిన్ ఆపేయచ్చు అండి. అదే కొందరికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి బ్రెయిన్ లో డ్యామేజ్ అయ్యి గ్లైసిస్ అంటారు, అది ఫామ్ అయ్యి ఫిక్స్ వచ్చింది అనుకోండి, చాలా లాంగ్ టర్మ్ వాడాల్సి ఉంటది. కొందరికి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్, టీబీ గానీ న్యూరోసిటీ సర్కోసిస్ కానీ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ఇన్ఫెక్షన్స్ కి కోర్స్ ఉంటుంది, ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్ అంతా వాడి ఇన్ఫెక్షన్ తగ్గింది అనుకుంటే మందులు ఆపాల్సి ఉంటది అనమాట. జనరల్ గా ఇలాంటి వాటికి ఏంటంటే ఫిక్స్ లేకుండా 3 సంవత్సరాలు గనక లేదు అంటే తర్వాత మనం మందులు ఆపాల్సి వస్తుంది. ఇప్పుడు ఫిక్స్ వస్తే మళ్ళీ 3 సంవత్సరాల వరకు ఆ మందులు వాడి 3 సంవత్సరాలు ఫిక్స్ లేవనుకున్న తర్వాత మనం మందులు తగ్గించి ఆపడానికి ఛాన్స్ ఉంటది. కొన్ని జెనెటిక్ ఎపిలెప్సీస్ అంటే జన్యు పరంగా బ్రెయిన్ లో ఫాల్ట్ ఉండి ఫిక్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. చిన్న పిల్లల్లో స్టార్ట్ అయిపోయి జెనెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే జీవితాంతం కూడా వాడాల్సి రావచ్చు. అదే స్ట్రోక్ వచ్చి గ్లైసిస్ అంటారు, గ్లైసిస్ ఫామ్ అయిపోయి దాని వల్ల ఫిక్స్ వస్తున్నా దానికి కూడా జీవితాంతం కూడా వాడాల్సి రావచ్చు. థ్యాంక్ యూ.